దేంట్లో ఈ బలం పనికొస్తుందంటే నువ్వు చదివే విషయంలో ఈ యవన బలం పనికొస్తుంది. నీవు చదివినట్టు వీళ్ళు చదవలేదు. ఈ యవన బలం ఎవ్వరూ ఆలోచించినంతగా డిఫరెంట్ గా ఆలోచించేటట్టుగా నీకు సహకరిస్తుంది. అది దేవుడిచ్చిన బలం. యవన వయసులో ఈ బలం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఈ యవన బలం ఫిజికల్ గా నీకు సెటిల్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ యవన బలం నిన్ను విశ్వాసంలో బలపరుస్తుంది. ఒక బలమైనటువంటి యోధుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు కొనసాగాలంటే ఈ వయసులో వాస్తవానికి నువ్వు బలమైన నిర్ణయాలు తీసుకోగలవు. ఈ యవన బలం నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, నిన్ను ఫిజికల్ గా కూడా సెటిల్ చేస్తుంది. ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. నీ ప్రాక్టీస్ ఉండాలి. దేవుడే దేవుడే దేవుడు అంటే అందం. నాయన ఇగో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు జ్ఞానమే. అప్పుడు నీ యవన బలం నీకు అలంకారంగా ఉంటది. నీ యవనాన్ని బట్టి నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నీకున్న శక్తిని వృధా చేయకుండా, అల్లంతో కొన్ని ఆటపాటలతో కాకుండా దైవ కృపతో నీవేదైతే వృత్తిని ఎంచుకోబోతున్నావో క్లారిటీగా ఉండు. అది లాయరా, డాక్టరా, ఇంజనీరా, బిజినెస్ క్లారిటీగా ఉండు. ఆ పరమైన సబ్జెక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. నీకేమన్నా డౌట్